ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12 కిలోమీటర్లో 2వ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టీబీఎంని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వెలుగొండకు సంబంధించి ఈ యొక్క 2వ టన్నెల్కి సంబంధించి ఏదైతే ఇంకా 30% బెంచింగ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ఎందుకంటే చాలా స్లో మోషన్లో చేయాలి. ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని 2వ టన్నెల్లో ఇంకా 50,000 నుండి 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది. ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని. దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తే 6 నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి. అటువంటి పనిని 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోయి పని చేయకుండా ఈరోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు. ఏదైతే ఆ యొక్క వెలుగొండకి ప్రిలిమినరీగా మొదట ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా మొదటి టన్నెల్లు అదేవిధంగా 2వ టన్నెల్లు కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం, మరి ఇది పూర్తి అయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్ సెకండ్ టన్నెల్ నీరుని ఆ యొక్క 18.2 కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 22 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు. మరి ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటరీ పనులు కాలేదు, ఫస్ట్ సెకండ్కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పోని వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ 22 కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో మరి అది మొన్న 2022లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గళ్ళు పడినటువంటి పరిస్థితి. వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు, ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాల్ 5-6 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ కానీ లైనింగ్ కానీ లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్ళు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్టులోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతుంది. మరి ఇటువంటి స్థితిలో ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాలు సెకండ్ టెన్నాలు వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా అంటే దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3,000 క్యూసిక్కుల నీరు, 2వ టెన్నల్ నీరు 8,500 క్యూసిక్కుల నీరు. అంటే మొదటి 2వ టెన్నెల్స్ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర 11,500 క్యూసిక్కుల నీరు వెలుగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే 11,500 క్యూసిక్కులు కాదు కదా, 11 క్యూసిక్కులు నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ రకంగా ఈరోజు ఆ ఫీడర్ కెనాల్ ద్వారా ఆ యొక్క నీరు వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఏదైతే ఆ ఫీడర్ కెనాల్ తర్వాత ఏదైతే నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 టీఎంసీల కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది.
ఆ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి